వైటిక ఇంకో బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ముంబైకి వెళ్లనున్నారు. పవన్ కొంతకాలంగా భుజాల కండరాల నొప్పితో బాధపడుతున్నారు. ఇటీవల ముంబైలోని కోకాలాబెన్ ఆసుపత్రిలో పరీక్ష చేయించుకున్నారు ఆయన. ఇక చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే రేపు సాయంత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు చికిత్స చేయించుకోనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ముంబైకి చేరుకోనున్నారు. ఇక పవన్ గత కొంతకాలంగా భుజాల కండరాల నొప్పితో బాధపడుతున్నారు. ఇటీవల ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించుకున్నారు. ఇక చికిత్స చేయించుకోవాలంటూ కూడా వైద్యులు సూచించారు. ఈ మేరకు రేపు సాయంత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు చికిత్స చేయించుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి ఏలూరు నుండి మా కరెస్పాండెంట్ భార్గవ్ సిద్ధంగా ఉన్నారు. భార్గవ్, బాధపడుతున్నారు. ఈ తరుణంలోనే గతంలో కూడా ఇప్పటికే ఒకసారి ముంబై వెళ్లి ఆయన తనకు సంబంధించినటువంటి గాయాలకు సంబంధించి కూడా పూర్తి వైద్య పరీక్షలు చేయించుకొచ్చారు. ఆయన భుజాలకు సంబంధించి రొటేటర్ కఫ్ గాయమైనట్లు కూడా అటు వైద్యులు నిర్ధారించారు. ఈ తరుణంలోనే ఆయనకు శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ధారణ చేయగా పలు పర్యటనలు ముగించుకొని మరోసారి ఆ గాయం సంబంధించినటువంటి నొప్పి కూడా ఎక్కువగా ఉండడంతో ప్రస్తుతం ఆయన ముంబై వెళ్తున్నారు. రేపు ఏదైతే ముంబైలో ఉన్నటువంటి కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో కూడా ఆయన ప్రత్యేక నిపుణులతో పరీక్షలు కూడా చేయించుకుని అంతరం శస్త్రచికిత్స చేయించుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే వైద్యులు ఆయనకి సర్జరీ అవసరం అనేది కూడా సూచించారు. భుజాల కండరాలు దెబ్బతినడం వల్ల ఈ శస్త్రచికిత్స అవసరం కూడా వైద్యులు స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఆయన ముంబై పర్యటన దీనికి సంబంధించి వెళ్తున్నారని కూడా మనకు సమాచారం అయితే అందుతోంది. ఈ రోజు ముంబై వెళ్లి రేపు ఆయన సర్జరీ చేయించుకునేందుకు వెళ్తున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి కూడా ఈ పర్యటనలో ఉంటారు. ఆయనతో పాటు ఆసుపత్రికి వెళ్లి వైద్యం పూర్తయ్యే వరకు కూడా ఉంటారని కూడా మనకు సమాచారం అయితే అందుతోంది. దీనికి సంబంధించి అటు కుటుంబ సభ్యులు కూడా ఆయన వెంట వెళ్లి ఆ శస్త్రచికిత్సకు సంబంధించిన వైద్య కారణాలతో పాటు ఇంకా దానికి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, భవిష్యత్తులో ఇటువంటి నొప్పులు మళ్ళీ పునరావృతం కాకుండా ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా వైద్యులు సూచించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా భుజం గాయానికి సంబంధించి సర్జరీ తప్పనిసరిని కూడా ఇప్పటికే వైద్యులు సూచించిన నేపథ్యంలోనే ఈ రోజు పర్యటన అయితే పవన్ కళ్యాణ్ ఈ ఆసుపత్రికి వెళ్ళేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోవైపు అటు గతంలో కూడా అటు వెన్నునొప్పి కానీ కాళ్ళకు సంబంధించి కానీ కొన్నిసార్లు ఇబ్బంది పడ్డారు. అటువంటివి కూడా పరీక్షలు చేయించుకునే అవకాశం ఉందంటూ ప్రస్తుతం పార్టీ కార్యాలయ వర్గాలు సూచిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు పవన్ అభిమానులందరూ కూడా ఇప్పటికే గతంలో ఓసారి శస్త్రచికిత్స ముక్కుకు సంబంధించి చేయించుకున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున పూజలు చేశారు. రాష్ట్రం ఈ రోజు గాడిలో పడ్డానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కారణమని తమ పార్టీ అధినేత క్షేమంగా కోలుకొని తిరిగి రావాలంటూ కూడా గతంలో పూజలు చేసిన పరిస్థితి ఉంది. ఏపీ వ్యాప్తంగా అటు తెలంగాణలో తెలుగు ప్రజలు కూడా ఇప్పుడు కూడా మరోసారి ఆయన వెళ్తున్న నేపథ్యంలో భుజం గాయం పూర్తిగా నొప్పి మాయం పూర్తిగా కూడా ఆయన ఆరోగ్యంగా క్షేమంగా తిరిగి రావాలని కూడా అభిమానులు కానీ అటు జన సైనికులు కానీ కోరుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి సాయి. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.